ఓవర్ టు సత్యదేవ్. యా సార్, నీ సినిమా గురించి 1.5 year వెయిట్ చేయాలా? ఏదో అలా జరిగిపోయింది సార్. అంతేనా? కాదు, అంటే ఇన్ ది సెన్స్, అంటే నువ్వు స్క్రిప్ట్లు డిసైడ్ చేసుకోవడంలో టైం తీసుకుంటున్నావా, లేక నీకు సూటబుల్ స్క్రిప్ట్లు రాక ఆగుతున్నావా? ఇట్స్ ఎ క్వశ్చన్ ఫర్ హోల్ ద ఇండస్ట్రీ, నాట్ ఫ్రమ్ మై సైడ్. ఇట్ ఈస్ బీయింగ్ డిస్కస్డ్ ఇన్ మెనీ ప్రొడక్షన్ ఆఫీసెస్. సార్ అంటే ఈ 1.5 yearలో 3 సినిమాలు చేశాను యాక్చువల్లీ. ఓకే, అంటే చేస్తానే ఉన్నాను. అది ఆ బండి ఆగలేదు, బయటికి రావడం ఆగింది. అది అంటే కొంచెం ఆపరేషనల్ డిలేస్ ఇవన్నీ ఇట్ల వల్ల, దానివల్ల జరిగిన ఆపరేషనల్ డిలే తప్ప వేరే ఉద్దేశం. ఇన్ జనరల్గా ఈ క్యారెక్టర్లో అంటే చూస్తుంటే అంత ఫ్రెండ్షిప్ అండ్ అగైన్ సెకండ్ హాఫ్ అంత వైలెన్స్, పే ఆఫ్ సీన్స్ లాగా కనిపిస్తున్నాయి. వాట్ ఈజ్ యువర్ బెస్ట్ ఛాలెంజ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఈ క్యారెక్టర్ చేయడంలో కానీ? హౌ విల్ ఇట్ ఇంప్రెస్ అపాన్ ది ఆడిటోరియంస్ టుమారో అండ్ ఆడియన్స్ అండ్ యువర్ ఫ్యాన్స్ ఇన్ పర్టికులర్? సార్ ఒకటి, ఆ వించిపేట భద్ర అన్న మీరు ఆ ట్రైలర్లో అదంతా చూశారు కదా. అవును. అంటే ఇక్కడ ఒక మట్టిలోంచి క్రియేట్ అయిన ఒక పాత్ర అంత అద్భుతంగా రాశాడు. మట్టిలోంచి అంటే మనం జనరల్గా రూటెడ్ రోల్స్ అంటాం కదా. సో వించిపేట భద్ర అనే ఆ రోల్ చేయడమే నాకు, అంటే ఎక్కడో నాకు ఆ రూటెడ్ క్యారెక్టర్స్ చేయడం అంటే చాలా ఇష్టం. అంటే ఎక్కడో ఏ చొక్కా వేసుకున్నాం పట్టించుకోకర్లేదు, మేకప్ వేసుకోకర్లేదు, యూనో, అంటే చాలా న్యాచురల్గా ఉండే ఒక వించిపేట భద్ర. టఫెస్ట్ థింగ్ ఏంటంటే ఆ వించిపేట భద్ర అవడమే సార్. ఎక్కడో మనం కొన్ని సాఫిస్టికేటెడ్ రోల్స్, కొన్ని అర్బన్ రోల్స్ అన్నీ చేసుకొని వచ్చి, నాకు ఇదేంటంటే ఒకసారి వెళ్ళి ఒక న్యూ వరల్డ్లోకి ఎంటర్ అయినట్టు అనిపించింది. ఆల్సో ఆ స్లాంగ్ కావచ్చు, విజయవాడ స్లాంగ్ కావచ్చు, విజయవాడ ఎండలు కావచ్చు, 60 రోజులు రోడ్ల మీదే తీసాడు మనోడు. అసలు షేడ్ అనేది మాకు లేదు, అసలు జీరో. ఆఫ్ కోర్స్ దట్స్ నాట్ అ ఛాలెంజ్, అది ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కానీ. బట్ ఆ 60 daysలో నేను వించిపేట భద్ర అనే క్యారెక్టర్ని చాలా చాలా ఎంజాయ్ చేశాను సార్. ఇన్ఫ్యాక్ట్ ఎక్కువగా అంటే భద్ర గురించి చెప్పాలంటే, వాడి ఎమోషన్స్, వాడిది ఏంటంటే కోటి, శివ అనే ఇద్దరు పాత్రలు, వాళ్ళిద్దరివి ఏమైనా ఎమోషన్ ఉంటే వీడిది 2x ఎమోషన్ అనమాట. అంటే వీడికంటూ సెపరేట్గా ఒక ఎమోషన్ ఏమి ఉండదు. ఇప్పుడు కోటిగాడికి ఆకలేస్తే వీడికి ఆకలేస్తుంది, వీడికి ఎక్కువ ఆకలేస్తుంది. ఆడి కోపం వస్తే వీడికి కోపం వస్తుంది, వీడికి ఎక్కువ కోపం వస్తుంది. వీడికి స్పెసిఫిక్గా ఒక ఎమోషన్ ఉండదు. సో భద్ర ఈజ్ బేసికలీ హాఫ్ కోటి అండ్ హాఫ్ శివ, సత్య స్క్వేర్ అలా. సో వాళ్ళిద్దరు ఎమోషనే భద్ర XX ఎమోషన్ లాగా అది చూపించడం కానీ. అండ్ ముఖ్యంగా సార్, ఐ థింక్ ద ఎమోషనల్ ఆర్క్ ఆఫ్ భద్ర రైట్ ఫ్రమ్ బిగినింగ్ A to B ఎమోషనల్ ఆర్క్ ఉంటుంది కదా. వెరీ వెల్ రిటన్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ మీరు చూసినప్పుడు ఆబ్వియస్లీ మీరు నాకు మెసేజ్ పెడతారు కాబట్టి, ఎలాగో మనం మాట్లాడుకుంటాం కాబట్టి ఖచ్చితంగా దీని గురించి మాట్లాడుకుంటాం.